కర్నూలు జడ్పీ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. తమకు నిధులు ఇవ్వకుండా జడ్పీ చైర్మన్ మెల్లెల రాజశేఖర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ సమావేశంలో ఆందోళనదిగారు జడ్పీటీసీ సభ్యులు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కలెక్టర్ సమక్షంలో నిరసనల మధ్య సమావేశం కొనసాగిస్తుండటంతో వాకౌట్ చేశారు. జడ్పీ చైర్మన్ రాజశేఖర్ తీరును నిరసిస్తూ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు 22 మంది సభ్యులు. రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్ష సభ్యులతో పాటు అధికార పార్టీ సభ్యులు కూడా రోడ్డెక్కి ఆందోళన చేశారు. కర్నూలు జడ్పీ సమావేశంలో టీడీపీ వైసీపీ సభ్యులను చైర్మన్ తో పాటు ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ చైర్మన్ పై నిరసన గళం వినిపిస్తూ సమావేశాన్ని బహిష్కరించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. జిల్లా పరిషత్ లో ముసలం పుట్టింది. జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ పై పార్టీలకు అతీతంగా జడ్పీటీ సభ్యులు తిరుగుబాటు చేశారు. ఆయన ఒక దశలో పదవి నుంచి తప్పించాలన్న ప్రయత్నం కూడా జరుగుతుంది. ప్రస్తుతం అదంతా వ్యవహారం అంతా వీధిన పడిందని చెప్పొచ్చు. ఇవాళ జడ్పీ సర్వసభ సమావేశం జరుగుతుంది. దాదాపు 25 మంది సభ్యులు చైర్మన్ వ్యతిరేకంగా సమావేశానికి హాజరు కాకుండా బయట నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు చైర్మన్ పైన తిరుగుబాటు చేశారు, ఇక్కడున్న సమస్య ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు సమస్య ఏంటి? మెయిన్ సమస్య ప్రోటోకాల్ సమస్య. ఇది గత 3 సంవత్సరాల నుంచి జెడ్పీటీసీలుగా ఎన్నికైనప్పటి నుంచి ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉన్నారు. ఒక్క అధికారిపై కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేని మొదటి సమస్య. రెండో సమస్య గ్రాంట్ విషయాల్లో చైర్మన్ గారు క్లియర్గా చెప్పడం లేదని చెప్పి ఇంతవరకు గెలిచినప్పటి నుంచి దాదాపు 10 లక్షల వరకు ఒక జెడ్పీటీసీకి ఇచ్చినారు అంతే. మేము ఇక్కడ 3 సంవత్సరాల నుంచి మీటింగ్లోకి వస్తున్నాము. కానీ ఒక 3 నెలలు తర్వాత 3 నెలల వరకు మాకు ఇక్కడ రూములు ఉన్నాయి. తర్వాత అవి పడగొట్టినారు. అప్పటి నుంచి మేము ఈ 3 సంవత్సరాల వరకు మేము రూములు లేక మేము ఉదయం వస్తే సాయంత్రం వరకు మాకు ఇంటికి పోయేంత వరకు బయటికి పోనీకి బాత్రూమ్లు లేక మేము లేడీస్ ఎవరికి చెప్పుకోలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అదే సార్, మేము 3 ఏళ్ల నుంచి వస్తున్నాం మీటింగ్కి. మాకు ఉండడానికి సౌకర్యం లేదు. చెట్టు కింద కూర్చొని చెట్టు కింద నుంచే లేచిపోతున్నాము. మాకు ఊరులో పోతే పార్టీ తరఫున గెలిచినాం, కానీ గెలిచడం తప్ప ఇంకా ఊకుండడం తప్ప ఏం లేదు మాకు. వాళ్ళు పార్టీ తరఫున కార్యకర్తలందరూ ఫండ్స్ జడ్పీ కింద దండికి వస్తుంది కదా ఫండ్స్, మాకు ఏం ఇవ్వడం లేదు, మీరు ఏం చేయడం లేదు అని అంటుంటే మేము ఊర్లో కూడా పోవడానికి అవకాశం లేదు సార్. చెప్పండి, మీరు అంటే వైసీపీ సభ్యులతో కలిసి జడ్పీ చైర్మన్ పైన తిరుగుబాటు చేస్తున్నారు, ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే మేము పార్టీకి సంబంధం లేదు, ఓన్లీ జెడ్పీటీసీలుగా తరఫున మేము ఫైట్ చేస్తున్నాం. ఆయన పని విధానానికి వ్యతిరేకంగా నిరసనగా ఈరోజు బైకాట్. అసలు జెడ్పీటీసీలు ఆయన ఉండి చైర్మన్ అయిన తర్వాత ఫోన్ చేసి కూడా లిఫ్ట్ చేయరండి. ఈరోజు నిజంగా చైర్మన్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డెవలప్మెంట్ కోసం ఎంత కష్టపడుతుంటే జిల్లా పరిషత్ హోదాలో ఉండి కూడా ఈరోజు ఒక్క మండల సమావేశం ఆ ఏరియాలో వచ్చినారు అడగండి. 3 ఏళ్ల కాలంలో ఏ మండల సమావేశం పోలే, జెడ్పీటీసీ సమస్యలను పట్టించుకోలే, ప్రోటోకాల్ పట్టించుకోలే. మరి ఈరోజు పచ్చిపాతం వేరుస్తున్నాడు, ఫండ్స్ తన ఇష్టం వచ్చినట్టు జనరల్ ఫండ్ వాడుకుంటున్నాడు. ఓరోకాల మండలంలో ఒకటే బోర్లు అన్ని తను వేసుకుంటే మిగతా జెడ్పీటీసీ సంగతి ఏమిటి? 4 ఏళ్ల వరకు చైర్మన్ ను దింపడానికి అవకాశం లేని కారణంగా వీరంతా కూడా ఈ నిరసన బాట వ్యక్తం పట్టారని చెప్పవచ్చు. వాస్తవంగా జెడ్పీ చైర్మన్ పదవి నుంచి తప్పించాలన్న ఆలోచన కూడా ఇక్కడ ఉంది. ఆ మేరకు ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే అవకాశం లేదు. సమస్యల పైన జెడ్పీ చైర్మన్ స్పందించడం లేదు, కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. జెడ్పీటీసీ సభ్యులకు కనీస మర్యాద ఇవ్వడం లేదన్నది ప్రధానంగా వారి నుంచి వ్యక్తమవుతోంది. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు.